అన్ని కాలేజీలలో ఇవే జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు నారాయణ కాలేజ్‌లో కూడా మీరు చనిపోతే పోయి అక్కడ ఫైట్ చేశారన్న. ఇప్పుడేమో ఇక్కడ ఆడపిల్లల వీడియోలు, బాత్రూమ్‌లలో వీడియోలు బయట పెట్టారని దాంట్లో ఉన్న మేనేజ్‌మెంటే దానికి ఖచ్చితంగా కారణం అని పిల్లలు అంటున్నారు. అసలు మనం దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు ఎందుకు ఇట్లా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇలా జరుగుతుందన్న? ఒకటేంది అనంటే ఈరోజు మొత్తము రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలలో స్టూడెంట్స్కి ఒక వాయిస్ అనేది లేకుండా తయారైపోయింది. ఏదైనా ఇష్యూ అయితే కాలేజోడు బయట పోలీసు వాళ్ళని పిలిచుడు, ఇదంతా పెద్ద పెంట చేసుకుడు కాకుండా స్టూడెంట్స్తోని పద్ధతిగా మర్యాదగా మాట్లాడి అమికబుల్గా రిజాల్వ్ చేసుకునేటట్టుగా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి ఆటోనమస్ యూనివర్సిటీ స్టేటస్ చాలా కాలేజెస్కి వచ్చిందో విచ్చలవిడి తత్వం పెరిగిపోయింది. అది ఫీజుల విషయంలోనే అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్లాంటి సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడికి ముఖ్యంగా రావడానికి ఒక రీజన్ ఏంది అని అంటే, అది ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఒక అనుమానం అయితే ఉంది. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. రేపు వాళ్ళవి ఏమన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లల్లో వీడియోస్ ఎక్కడన్నా బయటకు వచ్చినాయి అని అంటే అగైన్ వాళ్ళు ఏదన్నా మనం ఏమంటారు ఎక్స్ట్రీమ్ చర్యలకు పాల్పడే ఛాన్సెస్ ఉంటాయి. అది మరిగా అనొద్దు, కానీ అట్లాంటి చర్యలకు పాల్పడితే వీ విల్ లూజ్ లైఫ్స్. అట్లాంటి సిచ్యువేషన్స్ కావద్దు కాబట్టి ఒకసారి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్సిడెంట్ జరిగింది అని అంటున్నారు. క్లియర్గా పిల్లలు అంత ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఫొటోస్ అన్ని మీకు కూడా సర్క్యులేట్ చేసి ఉంటారు. సో క్లియర్లీ కేసు అక్కడ ఉంది. ఏంది అని అంటే సమ్మన్ వాస్ పీపింగ్ ఫ్రమ్ దోస్ బాత్రూమ్ అదేంది గ్రిల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ దేర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ ద స్టూడెంట్స్. పిల్లలు ఏమంటున్నారంటే ఒక ప్రీతి రెడ్డి అని వార్డెన్ ఉంది, ఆ మొక్కతో సరిపోద్ది, ఎందుకంటే ఆమె బెదిరించిందట పిల్లల్ని, మీరు ఒకవేళ ఎక్కువ మాట్లాడితే మాత్రం మీ వీడియోలన్నీ నేను బయట పెడతా అని చెప్పేసి అందంట. అది నేను ఇంకా కన్ఫర్మేషన్లోకి రాలేదు. ఇందాక అక్కడ ఫస్ట్ గేట్ దగ్గర మేము చాలాసేపు వెయిట్ చేసినాము. ఒక ఆవిడ వచ్చింది, ఈవిడే అని అంటే మీరా అంటే నేను ఫస్ట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి అన్నది. ఆమె గ్రౌండ్ ఫ్లోర్ ఆమె వేరే ఆమె ఉంటుంది, నాకు తెలియదండి అని చెప్పేసి అన్నారు. ఐ డోంట్ నో వెదర్ షీ ఈజ్ ప్రీతి రెడ్డి ఆర్ నాట్, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో దీంట్లో స్టూడెంట్స్ ఆ రకంగా ఇబ్బంది పడడం అనేది చాలా అన్యాయం అది. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి అని అంటే ఇక మనకు ఈ మేనేజ్మెంట్లో పని అయిపోయింది, మొత్తం తెలుగు రాష్ట్రాలలో అయిపోయింది. ఓన్లీ స్టూడెంట్స్ వాయిస్ అనేది నిస్వార్థంగా బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. దాన్ని కాపాడడానికే మేము ముందు అడుగు వేస్తున్నాం. స్టూడెంట్స్ పక్షాన మీరు ఖచ్చితంగా ఫైట్ చేయబోతున్నారు. 100%. ఏంది అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు, ఏం ఇన్వెస్టిగేషన్ చేసిర్రు, అక్కడ ఉన్న ఎవరు ఆ పని చేసి ఉంటారు, ఎంతమందిని కస్టడీలోకి తీసుకున్నారు, ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అసలు అటువైపు సీసీటీవీ కెమెరాస్ ఏమన్నా ఉన్నాయా, అసలు పని చేస్తున్నాయని కొంతమంది అంటారు, పని చేస్తలేరు అని అంటారు. ఇప్పుడు ఇది ఒకటి అర్థం కాదు, ఏంటంటే ప్రతి కాలేజ్లో కూడా ఇట్లా ఇన్సిడెంట్ అయినప్పుడు సీసీటీవీ కెమెరాలు పనిచేస్తలేవు అని అంటారు. అంటే ఒక జాగాలో అంటే పోనీ అనుకోవచ్చు, 2 జాగాలలో పోనీ అనుకోవచ్చు, ప్రతి జాగాలు ఇదే దొంగతనం లెక్క అవుతుంది. మీరు నిజాయితీగా ఉంటే సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నా చూసుకోండి, ఈ స్టూడెంట్ ఇట్లా అయింది, వీడు అని 2 నిమిషాలు ఇష్యూ సాల్వ్ అయిపోతుంది కదా. మరి అవి కరెక్ట్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎందుకు పనిచేస్తలేవు? ఎందుకంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో మేనేజ్మెంట్ తప్పిదం అనేది ఎందుకు జరుగుతుంది అసలు? అంటే గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అంటే ఆటోనమస్ కాలేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళు తెలంగాణ ప్రజలే కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ గురించి మాట్లాడే పరిస్థితుల్లో మనం లేము. ఎందుకంటే దగ్గర మీరు చూస్తున్నారు, ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో మన జూన్ నుండి మొదలు పెడితే ఈ మన డిసెంబర్ 31 జనవరి 1 వరకు దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలలో 15 మంది విద్యార్థులు చనిపోయారు. ఎట్లా చనిపోయారు అంటే 7th క్లాస్ పిల్లగాడు సూసైడ్ చేసుకున్నట్టు. వానికి ఏం అవసరం ఉంటుంది 7th పిల్లగానికి? సూసైడ్ ఏడ చేసుకున్నానంటే బాత్రూంలో పోయి ఊరేసుకున్నట్ట. బాత్రూంలో ఏమైనా ఊరేసుకొని కన్నా కొండని ఉంటుందా? పోనీ పేరెంట్స్కి తాడు చూపించరా, ఇంకేమైనా చూపించరా అంటే ఏమీ లేదు. ఇంత మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో స్టూడెంట్స్ చనిపోతుంటే వీటన్నిటిని రేజ్ చేసి ప్రాపర్ ఫార్మాట్లో గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి యాక్షన్ తీసుకోండి నాయన అంటేనే గవర్నమెంట్ పట్టించుకోలేదు. మరి ఇక్కడ ఇట్లా జరగంగానే మనం పట్టించుకుంటుందా అని అంటే ఇక అది నిజంగా క్వశ్చన్ మార్కే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈడ పొలిటికల్ యాంగిల్లో నేను మాట్లాడా, ఈయన టీఆర్ఎస్ పార్టీ అయినా ఉన్నాడు, ఎవరు దీనికి సంబంధించిన చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో, అవతల వైపు కాంగ్రెస్ ఉంది. హైడ్రా వచ్చింది, అది కొడతా ఇది కొడతా అని చెప్పి గవర్నమెంట్ అన్నది. మరి ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ మరి సమాధానం ఇవ్వాలి. మరి హైడ్రా అన్ని బాగానే ఉంది, ఈయన కాళ్ళు మోకిండు, మరి పల్లా రాజేశ్వర రెడ్డి ఏం మోకిండో తెలియదు. ఆయన కాలేజీల మీద కూడా పడ్డారు కదా, మరి గులగొట్టలేరు ఎందుకు? సామాన్యులను ఒకలాగా వీళ్ళని ఒకలాగా ట్రీట్ చేసే తత్వం ఈ ప్రభుత్వంలో ఉందా? ఇవన్నీ క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టూడెంట్స్కి అయితే ఈరోజు ఒక ఇండిపెండెంట్ వాయిస్ అనేది అవసరము. ఎవడి అవసరం లేకుండా వాళ్ళ ఇష్యూస్ వాళ్ళు రేజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఈడ కూడా ఐ అప్రిషియేట్ ద స్టూడెంట్స్, ఎందుకంటే ఎవరి ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా దే హ్యావ్ రేజ్ దేర్ ఓన్ ఇష్యూ.
దట్ ఈస్ రియలీ దాని ఏమంటారు, ఇట్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. అండ్ ఆంధ్రాలో కూడా ఇలాంటి ఒక ఇష్యూ జరిగింది ఇంతకుముందు ప్రీవియస్గా, అంటే వీడియోస్ రికార్డ్ చేయడం. అంటే బేసిక్గా ఈ మేనేజ్మెంట్, కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్ ఎవరైనా అంటే మనీ మేకింగ్ ప్రాసెస్లో ఏమైనా స్కాండల్స్ క్రియేట్ చేయడానికి ఇట్లా ఎవరైనా వాంటెడ్గా చేస్తారు? ఎందుకంటే మీరు చాలా ఇన్స్టిట్యూషన్స్ తిరిగారు కాబట్టి, సో దాంట్లో భాగంగా అడుగుతున్నారు. ఇప్పుడు ఒకటి ఏంది అని అంటే, పిల్లలకు చదువు చెప్పాలన్న ఇంటెన్షన్ ఉన్న కాడ అన్ని చక్కగా ఉంటాయి, అది తప్ప మిగిలినవన్నీ ఉన్న కాడ ఏది చక్కగా ఉండదు. గిడ కూడా గదే అవుతుంది. ఇప్పుడు పిల్లలు వీళ్ళు చాలామంది మాకు కాల్ చేసారు, వాళ్ళ ఐడెంటిటీని మేము ఎక్కడ కూడా రివీల్ చేయము. ఒకవేళ మాట్లాడినా కూడా వాళ్ళ ఫేసెస్ అన్నీ బ్లర్ చేసి మేము పబ్లిష్ చేస్తాము. కానీ ఒక ఫ్యాక్ట్ ఏంది అని అంటే, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే మేనేజ్మెంట్ తీరు ఒకలాగా ఉంటుంది, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే మేనేజ్మెంట్ తీరు ఇంకోలాగా ఉంటుంది. ఇది రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారా, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారా అనేది ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ మనుషులకు తెలుసు. సో ఖచ్చితంగా ఏంది అని అంటే, దిస్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. బికాస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా మీరు స్టూడెంట్స్లలో ఎవరైనా ఇన్ఛార్జెస్ ఉన్నారా? ఇప్పుడు మనకు ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, ఐఐటీస్ అయి ఉండొచ్చు, ఎన్ఐటీస్ అయి ఉండొచ్చు, దేర్ ఇస్ ఎ క్లియర్ రూల్ అండ్ రెగ్యులేషన్. ఏంది అని అంటే, లింగ్డో కమిటీ అని ఉంటుంది. లింగ్డో కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రతి కాలేజ్లో ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇట్స్ హై టైం మన తెలుగు స్టేట్స్లో కూడా ప్రతి కాలేజెస్లో ఇండిపెండెంట్ స్టూడెంట్ కౌన్సిల్స్ ఉండే విధంగా స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ డెమోక్రటిక్ వేలో జరిగితే స్టూడెంట్స్ ఇష్యూస్ ఒక కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే వాడు ఫీజులు పెంచుతాడు, అడిగినోనికి సర్టిఫికెట్లు ఇవ్వ అంటాడు, ఇక మార్కులు తక్కువ చేస్తుంటారు, ఏమన్నా అడిగితే ఇబ్బందులు పెడతారు. ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ ఆగాలి అని అంటే దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ అనేటివి ప్రతి కాలేజ్లో జరగాలి. ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినా కూడా అక్కడ లోపల ఉన్న స్టూడెంట్ బాడీ వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకునేటట్టుగా వాళ్ళకు కొన్ని కాన్స్టిట్యూషనల్ పవర్స్ అంటే ప్రతి ఒక్క పౌరుడికి ఉంటాయి. బట్ అట్లా స్పెసిఫిక్గా ఒక యాక్ట్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం అనేది చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి భరోసా ఇవ్వడానికి వచ్చేలా, లేకపోతే స్టూడెంట్స్కి న్యాయం జరిగేదాకా గవర్నమెంట్ వైపు పోరాటం తెలియాలి కదా మనకు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం, లోపల అసలు అక్కడ ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే కదా మనకు తెలిసేది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అని తెలిసిన తర్వాత వీ కెన్ కమ్ టు ఎనీ కన్క్లూజన్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.